కాల్మనీ వ్యవహారంలో సెలవు రద్దు చేసుకున్నట్లు విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, సిపి సెలవు రద్దుకు కాల్మనీ వ్యవహారమే కారణమా? అంబిక, ఉదయం నుంచి మనం ఎన్టీవీలో ప్రసారం చేస్తున్నాం. గౌతమ్ సవాంగ్ సంబంధించినటువంటి సెలవు రద్దయ్యే అవకాశం ఉందని ఉదయం నుంచి కూడా స్పష్టంగా చెప్తున్నాం. అయితే ఇప్పుడే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు గౌతమ్ సవాంగ్ కు అందడం జరిగింది. ఏదైతే ఆ సెలవుని వారం 10 రోజులు కేటాయించారో సెలవుని గౌతమ్ సవాంగ్ ఆస్ట్రేలియా వెళ్లేందుకు సెలవును మాత్రం రద్దు చేయడం జరిగింది. అయితే నిన్నటి ఉత్తర్వుల ప్రకారం అయితే గనక దాదాపు గౌతమ్ సవాంగ్ కి 10 రోజులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో సెలవు మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు తర్వాత సవాంగ్ ప్లేస్ లో గతంలో కమిషనర్ గా పనిచేసినటువంటి అడిషనల్ డీజీ సురేంద్ర బాబుని నియమించడం జరిగింది. అయితే ఒక్కసారిగా ప్రభుత్వం గౌతమ్ సవాంగ్ ని బదిలీ చేయడంతో ఒక్కసారిగా ఆరోపణలు గుర్తుమానటం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా కనుక చూస్తే ఇలాంటి సమయంలో ఒక పోలీస్ అధికారిని బదిలీ చేయడం మీద కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు నిన్న సాయంత్రం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అసలు పూర్తిగా గౌతమ్ సవాంగ్ సెలవును రద్దు చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ తానే సెలవును రద్దు చేసుకుంటూ ఉన్నాను, నేను ఈ విషయాన్ని డీజీపీ రాముడికి కోరటం జరిగింది. ఎందుకంటే 2 ప్రధానమైన కేసులు జరుగుతూ ఉన్నాయి. కల్తీ మద్యం కేసు, అదేవిధంగా కాల్మనీ వ్యవహారం, ప్రాపర్టీ గ్యాంగుల వ్యవహారం. ఈ కారణంగానే నేను సెలవును రద్దు చేసుకుంటున్నాను. నేను ఆస్ట్రేలియా ఈ 2 కేసులు పూర్తి స్థాయిలో విచారణ పూర్తయి నిందితులందరినీ అరెస్ట్ చేసిన తరువాత మాత్రమే తాను విదేశాలు వెళ్తాను అని చెప్పేసి గౌతమ్ సవాంగ్ చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈ నేపథ్యంలోనే దాదాపుగా కనుక చూస్తే విజయవాడ పడమట్లో ఏదైతే జరిగిందో ఫైనాన్స్ మోసం, కాల్మనీ మోసం, దానికి సంబంధించినటువంటి పడమట సిఐ దామోదర్ని కూడా బదిలీ చేయడం జరిగింది. దామోదర్ తో పాటు మరో కీలకమైనటువంటి 4 అధికారులు కూడా లా అండ్ ఆర్డర్ నుంచి ట్రాఫిక్ బదిలీ చేయడం జరిగింది. అమిక, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.